కఠినమైన హృదయాల్ని దేవుని వాక్యం పగలగొట్టి సరిచేస్తుంది. విరిగి నలిగిన హృదయం దేవునికి శ్రేష్టమైన బలి. ఎక్కడైతే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేడు. మీ జీవితంలో ఏ విషయంలో మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు? ఎక్కడ మీరు ఆగిపోయి ఉన్నారు? కొన్ని విషయాలు మీకు నచ్చవు బైబిల్లో. కొన్ని మాటలు దేవుడు చెప్తే, దేవుడు సేవకులు చెప్తే మీరు ద్వేషిస్తారు. ఆయన చేయను, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ మాట విన్ను, నాకు నచ్చిందే చేస్తాను, నేను ప్రభు నమ్ముతా, వాక్యం చదువుతా, మందిరానికి వెళ్తా, కానీ ఈ విషయంలో మాత్రం నాకు నా ఇష్టమైన జరగాలి, నా మాటే నెగ్గాలి అని ఎంతవరకు అయితే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావో బ్రదర్ సిస్టర్, అంతవరకు దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. అంతవరకు నువ్వు భక్తిలోనే ఉంటావు కానీ శక్తిని ఆశ్రయించలేవు. ఎప్పుడైతే నీ పరిస్థితిని గ్రహించి ఎస్ నేను చేసే తప్పు, నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావు, మారాలి అనే ఒక ఆలోచన వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా నీ హృదయంలో దూరి నిన్ను మార్చాడు. నువ్వు నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే నాకు సహాయం చేయవా పరిశుద్ధాత్మ దేవుడా అంటే ఆయన హెల్పర్గా, సహాయకుడిగా మీకు సహాయం చేస్తాడు. లేదు నేను నాలో పాపం అలాగే ఉంటుంది, నా అలవాట్లు అలాగే ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు పని చేయాలి నాలో అంటే పని చేయడు. ఆయన మౌనంగా ఉండిపోతాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆత్మని ఆర్పకుడి, డోంట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఒక అగ్ని అండి మండుతుంది, ఒక మంట మండుతుంటే సడన్గా దాన్ని మీరు ఆర్పేశారనుకోండి, ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చీకటి అయిపోద్ది. కానీ ఆ మంట వెలుగుతూ ఉంది కంటిన్యూస్గా ఏకదాటిగా రాత్రంతా వెలుగుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న ఆ ప్రాంతం అంతా వెలుగుతో నిండిపోద్ది. అగ్ని మండుతున్నప్పుడే వెలుగుని అది ఇవ్వగలదు. నువ్వు కూడా మండుతూ ఉంటే దేవుని కొరకు నీ వెలుగు ప్రకాశిస్తుంది. బైబిల్లో రాయబడింది, నీ వెలుగు ప్రకాశించనివ్వండి, అనేకులు మీ వెలుగులోకి రావాలి, అనేకులు ప్రభు గురించి నీ ద్వారా తెలుసుకోవాలి. నీ జీవితం ఒక సుగంధ ద్రవ్యంలా ఉండాలి, ఒక మంచి పర్ఫ్యూమ్ వలె ఉండాలి. నీ వెలుగు వెలగాలి, నువ్వు దేవుడి కొరకు మండాలి.